మనందరం కూడా సంఘంలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా మరి సామూహిక జీవితం జీవించాలని దేవుడు కోరుచు. అందుకే మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును అని అంటారు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అంటారు. దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించాడు. ఎవరిని సంపాదించాడు? లివింగ్స్టన్ని సంపాదించిన దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన లివింగ్స్టన్ అని, సాల్మన్ అని, మరియమ్మ, మార్తమ్మ అని లేదు బైబిల్. ఏమంటుంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘంలో లివింగ్స్టన్, మరియమ్మ, మార్తమ్మ, శారమ్మ, మేరమ్మ వీళ్ళందరూ ఉండొచ్చు. అంటే ఇప్పుడు సంఘం అనేటువంటిది దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆ సంఘాన్ని ఎన్నుకున్నాడు. ఆ సంఘం కొరకు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి రాబోతున్నాడు. ఆ సంఘమే నిత్యత్వంలో దేవుని రాజ్యంలో నిరంతరము జీవించబోతుంది. కాబట్టి ఇప్పుడు మనము ఆ సంఘములో సభ్యులుగా లేక ఆ సంఘంలో యేసుక్రీస్తు యొక్క శరీరంలోని అవయవాలుగా మనం జీవించినప్పుడు మనం కూడా నిత్యత్వంలో జీవిస్తాం. సో ఈ కార్పొరేట్ లైఫ్ అనేది చాలా ప్రాముఖ్యం. అంటే సామూహికంగా జీవించడం చాలా ప్రాముఖ్యం. అయితే దేవుడు తన సంఘాన్ని ఏర్పరచుకున్నప్పుడు సంఘంలో ఏం పెట్టాడు అనేది ఒకటి రెండు మాటలు చెప్పి నేను మీకు ముందుకెళ్తాను. సంఘంలో దేవుడు ఏం పెట్టాడు, ఏం ఉంచాడు అంటే సంఘానికి నేను రాశాను. అందుకే నేను రాసుకోగలిగిన తర్వాత నేను రాసుకోవచ్చు. ముందు చాలా జాగ్రత్తగా అంటే సంఘానికి వేరుగా రక్షణ లేదు, సంఘానికి వేరుగా సంరక్షణ లేదు, సంఘానికి వేరుగా ఏమేమి లేవు. సంఘానికి వేరుగా రక్షణ లేదు, సంరక్షణ లేదు, ఆశీర్వాదాలు లేదు, వాగ్దానాలు లేవు, జయ జీవితం లేదు, పరిశుద్ధత లేదు. ఇంకా మెనీ మోర్ థింగ్స్ చాలా ఉన్నాయి. సామూహిక జీవితం లేక సంఘము అంటే సంఘ జీవితం అంటే సంఘానికి వేరుగా రక్షణ లేదు, అలాగే సంరక్షణ లేదు, ఆశీర్వాదాలు లేవు, వాగ్దానాలు లేవు, జయ జీవితం లేదు, పరిశుద్ధత లేదు. అంటే ఇవన్నీ ఎందులో పెట్టాడు దేవుడు? రక్షణ ఎవరికి ఇచ్చాడు? వ్యక్తిగతంగా రక్షింపబడిన మన అంతిమ రక్షణ ఎప్పుడు పూర్తి అవుతుందంటే సంఘములో లేక సహవాసంలో మనం దేవుని బిడ్డలుగా ఒకరితో ఒకరిని కలిసి జీవించినప్పుడే మన రక్షణ సంపూర్తి అవుతుంది. చాలా మంది అనుకోండి, నేను రక్షణ పొందానండి, నా జీవితం నాది, నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను, ఎవరితో నాకు సంబంధం లేదు, ఎవరితో పలకనక్కర్లేదు, మాట్లాడనక్కర్లేదు అనుకుంటే నీ రక్షణ సంపూర్తి కానట్లేదు. యువర్ సాల్వేషన్ ఈజ్ నాట్ కంప్లీటెడ్. మన రక్షణ ఎప్పుడు సంపూర్తి చేయబడుతుందనంటే మనము దేవుని బిడ్డలైనటువంటి వారితో ఒకరితో ఒకరు అవయవాలమై ఉన్నాం. కాబట్టి ఈ ఒకరితో ఒకరు అవయవాలమై ఉన్నాము కనుక ఒకరి జీవితాలని ఒకరు మనం పంచుకుంటూ, ఒకరితో ఒకరు మనం సంభాషించుకుంటూ, ఒకరికి కలిగిన దాన్ని ఒకరు పంచుకుంటూ, ఒకరి అవసరాలలో ఒకరు పాల్గొంటూ పంచుకుంటూ, మీకు అర్థమవుతుందా? ఒకరి భారములను ఒకరు భరిస్తూ జీవించే జీవితము జీవించినప్పుడే మనకు రక్షణ సంపూర్తి అవుతుంది. ఆ రక్షణని దేవుడు సంఘంలో పెట్టాడు. అట్లా కాకుండా నేను ఒంటరిగా వేరుగా నేను జీవిస్తానని అనుకుంటే, నాకు ఎవరితో సంబంధం లేదు, నా రక్షణ నాది, నేను బయటికి వెళ్ళి జీవిస్తానంటే అలాంటి వ్యక్తులకి రక్షణ లేదు, వాళ్ళు రక్షింపబడరు. ఎందుకని యేసు ప్రభు వచ్చినప్పుడు తన సంఘమును కొనుక్కోవడానికి వస్తున్నాడు. దేనికి వస్తున్నాడు? యేసే మేఘాల మీద యేసు ప్రభు రాబోతున్నాడు అని పాట పాడుతుంటాడు. ఎందుకు వస్తున్నాడంటే ఆ యేసుక్రీస్తు ప్రభు తన సంఘమును కొనిపోవుట కొరకు వస్తున్నాడు. ఆ సంఘాన్ని కొనుక్కోవడానికి వస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆ సంఘములో ఉంటే అప్పుడు నువ్వు కూడా రక్షింపబడతావు. అంతేగాని ఆ సంఘంలో నువ్వు లేకుండా వేరుగా జీవిస్తే నువ్వు రక్షణ పొందవు. అంటే సంఘంలో ఉంటాయంటే అర్థం ఏంటి? ఏదో ఒక సంఘంలో సభ్యత్వం పొందుకోవడం కాదు, మరి ఏదో ఒక సంఘానికి అప్పుడప్పుడు అటెండ్ అవ్వడం కూడా కాదు, ఏదో ఒక సంఘానికి రెగ్యులర్గా వెళ్ళడం కూడా కాదు. మనందరము ఒకరి జీవితాలని ఒకరు కలిసి పంచుకోవాలి. నా జీవం నీలోనికి రావాలి, నీ జీవం నాతో పంచుకోవాలి.
అప్పుడే మనము రక్షణ పొందగలము. కాబట్టి రక్షింపబడే వాళ్ళు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు మనల్ని వ్యక్తిగతంగా పిలిచాడు, మనల్ని సామూహికంగా రక్షించడానికి. అర్థమైందా నేను చెప్పే స్టేట్మెంట్? దేవుడు మనల్ని వ్యక్తిగతంగా పిలిచాడు, కానీ సామూహికంగా జీవించడానికి. వ్యక్తిగతంగా పిలువబడిన మనము సామూహికంగా కలిసి జీవించినప్పుడే మనకి రక్షణ కలుగుతుంది. ఇది థియాలజీ, ఇది వేదాంతం, బైబిల్ వేదాంతం. ఈ సత్యం చాలా మందికి అర్థం కాదు. మీకు అర్థం కాకపోయినా ప్రభుని అడగండి, మీకు ఇంకా అర్థం చేయిస్తాడు. దీన్ని మార్చడానికి లేదు, నేను కానీ ఎవరు మార్చడానికి లేదు. దేవుడు మనల్ని వ్యక్తిగతంగా పిలిచాడు. ఎందుకు పిలిచాడు? సామూహికంగా కలిసి జీవించడానికి. అంతేగాని ఇండివిజువలిస్టిక్ లైఫ్ స్టైల్స్ అంటే ఇండివిజువల్ గా ఎవరి జీవితాలు వాళ్ళు, ఎవరి జీవితం వాళ్ళు, ఎవరి కోసం వాళ్ళు జీవించడం కొరకు దేవుడు మనల్ని పిలవలేదు. అర్థమవుతుందా? గాడ్ డిడ్ నాట్ కాల్ us టు లివ్ అవర్ ఇండివిజువల్ లైఫ్ స్టైల్స్. మన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని మనం జీవించడం కొరకు ప్రభు మనల్ని పిలవలేదు. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే అందరం కూడా మాక్సిమం సంఘాల్లో ఉండేటువంటి వాళ్ళు 99.99% తీసుకున్నారు. అందరు ఎవరి జీవితాలు వాళ్ళే జీవిస్తున్నారు, ఎవరి కోసం వాళ్ళే బతుకుతున్నారు. నేను ఉద్యోగం చేస్తున్నాను దేని కొరకు? మా పిల్లల కొరకు. పిల్లల్ని చదివించుకోవడం కొరకు, వాళ్ళకి పెళ్లి చేయడం కొరకు, వాళ్ళని సెటిల్ చేయడం కొరకు, లేదా వాళ్ళని ఫారెన్ పంపించడం కొరకు. మరి ఆడపిల్ల పెళ్ళి అంటే మామూలు అండి, బోల్డ్ అంతా మనం దాయాలంటే అని అనుకుంటారు చాలా. లేకపోతే ఫలాని కష్టం ఎందుకు కష్టపడుతున్నావు అంటే నా కుటుంబాన్ని లేదా నా భార్యను పోషించడం కొరకు, నా భర్తను పోషించడం కొరకు, తల్లిదండ్రులను పోషించడం కొరకు అన్నవాళ్ళే ఉన్నారు తప్ప నేను ఉద్యోగం చేస్తున్నానండి మా పాస్టర్ గారిని పోషించడానికి ఉద్యోగం చేస్తున్నానని అన్నవాళ్ళు ఉన్నారు. సరే నా తీసి పక్కన పెట్టాను. సుధాకర్ని ఆయనని పోషించడానికి, అంటే వాళ్ళకి ఇబ్బంది ఉందండి, ఉద్యోగం లేదు, చాలా కష్టాల్లో ఉన్నారు అనుకున్న ఉదాహరణ. ప్రస్తుతానికి వాళ్ళకి ఏం కష్టాలు లేదండి, బాగున్నారు. అందుకని వాళ్ళని ఉదాహరణకి ఆయన కష్టాల్లో ఉన్నాడు అనుకోండి, ఆయనని కష్టాల్లో ఉండేటువంటి వ్యక్తికి నేను కొంచెం చేదోడు వాదోడు ఉండడం కొరకు నేను ఉద్యోగం చేస్తున్నాను, సంపాదిస్తున్నాను అని చెప్పగలిగిన వాళ్ళు ఛాలెంజ్. మనం గుండెల మీద చేసుకుని చెప్తే ఎవ్వరము ఆ పని చేయట్లేదు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? అపొస్తలుల కార్యాలు 4:32 చదవండి. అపొస్తలుల కార్యాలు 4:32. అపొస్తలుల కార్యాల గ్రంథం 4:32. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారయుండి ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోనలేదు. చాలా ఆ వచనాలను మీరు గమనించండి. అందులో మనం వాటిని డివైడ్ చేస్తే 3 విషయాలు మనకు అర్థమవుతాయి. విశ్వసించిన వారందరూ ఏక హృదయము గలవారని ఏకాత్మయు గలవారని ఉంది. వారందరూ ఏమనుంది? ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండి. ఇక్కడ చాలా, ఇక్కడ 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. ఈ వచనాన్ని మనం కరెక్ట్ గా డివైడ్ చేస్తే విశ్వసించినటువంటి వారందరూ ఏం కలిగి ఉన్నారట? ఏక హృదయం ఏకాత్మ కలిగి ఉన్నారు. తర్వాత 3వ విషయం ఏంటంటే తమకు కలిగిన వాటిలో ఎవడును ఏదియు తనదని అనుకోలేదు. అంటే నిజంగా నీవు నేను విశ్వసిస్తే, రక్షణ పొందితే మనందరి మధ్యలో ఏమొస్తుంది? ఏకాత్మ ఏక మనసు వస్తుంది. మనందరం కలిసే ఉంటాం. మనం అందరం కలిసి ఉండలేకపోవడానికి గల కారణం ఏంటంటే మనం దేవుణ్ణి సరిగా విశ్వసించలేదు. దేవుణ్ణి మనం సరిగా విశ్వసించిన వారమైతే, విశ్వసించిన వారందరూ అనుంది తప్ప ఏదో కొందరేనండి. సంఘానికి వచ్చే వాళ్ళు అందరూ కలిసి లేరండి, అందులో కొద్ది మందేనండి స్పెషల్ పీపుల్, వాళ్ళే కలుసుకుంటారండి. సుధా వాళ్ళ ఫ్యామిలీ, రక్షణ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారండి, లేదా మా ఫలానా వాళ్ళు వాళ్ళే ఎక్కువగా కలుసుకుంటున్నారండి. అంటే కొంతమంది కలుసుకోవచ్చు, మిగతా వాళ్ళందరూ కలుసుకోకుండా ఉండొచ్చు అని అర్థం కాదట. విశ్వసించినటువంటి వారందరూ ఏం కలిగి ఉన్నారట? ఏక మనస్సు ఏక హృదయం కలిగి. అంటే నిజంగా కనుక మనం ప్రభునందు విశ్వాసం ఉంచిన వారమైతే
మనందరి మధ్యలో ఏమొస్తుంది? ఏకత్వం వస్తుంది. మనందరం కలిసి జీవిస్తాము. ఏక ఆత్మ. జాగ్రత్తనండి. ఏక మనసు అంటే మన మైండ్, మన థాట్స్ ఏకీభవిస్తాయి. థాట్స్ మాత్రమే కాదు, మన హృదయాలు ఏకీభవిస్తాయి. అంటే మన తలంపులు కలుస్తాయి, మన హృదయాలు కూడా కలుస్తాయి. హృదయం కలవడం అంటే ఏంటి? నాలో ఇంకా ఏ దాపరికము లేకుండా నాలో ఉండేటువంటి అన్ని విషయాలని నేను ఓపెన్గా ఇతరులతో పంచుకుంటాను. నా తలంపులు మాత్రమే కాదు, నా మాటలు మాత్రమే కాదు, నా హృదయంలో ఉండేటువంటి దాపరికము లేనటువంటి జీవితాన్ని నేను ఇతరులతో కలిసి జీవిస్తాను, లేక పంచుకుంటాను. ఆ ఏక మనసు మన మధ్యలో ఉందా? ఆదివారం కూడుకున్నప్పుడు మాత్రమే కాదు, మనందరికీ వారానికి ఒకసారి వస్తుంది ఏక మనసు. ఆదివారం వచ్చినప్పుడు మాత్రం అందరూ ఒకే చోట ఉంటాము. సండే అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి దారి వాళ్ళదే. సినిమా హాలు విడిచిపెట్టినప్పుడు చూడండి, ఎవడి బండి వాడితే, ఎవడి కారు వాడితే, ఎవరి నడక వాడితే, ఎవడి ఆటో వాడితే గబగబా అందరూ వస్తారు, ఒకే చోట కూర్చుంటాడు. 3 గంటలు సినిమా వస్తారు వాళ్ళు. 3 గంటల తర్వాత ఎవరి బండి వేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని మందిరాలని కూడా మనం ఏం చేసామంటే మన సహవాసాన్ని కూడా ఒక సినిమా హాల్ లాగా చూసాం. కానీ ఆది అపొస్తలుల కాలంలో విశ్వసించినటువంటి వారందరూ ఏక మనసు వచ్చింది వాళ్ళకి ఆటోమేటిక్. రావాలని నేను బోధించనక్కర్లేదు, తెలుసా మీకు ఆ విషయం? ఏకంగా ఉండండి, కలవండి అని ఇంత బోధించనక్కర్లేదు. మీరు విశ్వసిస్తే మీకు ఆటోమేటిక్గా ఏక మనసు వస్తుంది. మీకు ఏక మనసు, ఏకాత్మ రావట్లేదంటే ఇంకా దాపరికం ఉందంటే అర్థం ఏంటంటే మీరు సరిగా దేవునిని విశ్వసించలేదు. యేసుక్రీస్తునందు మీ విశ్వాసాన్ని పరీక్షించుకోండి. తర్వాత రెండవ గుణం ఏంటంటే విశ్వసించిన వారందరూ ఏక మనసు కలిగి ఉండడం మాత్రమే కాదు, వాళ్ళకున్న మరొక లక్షణం వచ్చింది. ఏమొచ్చింది? తమకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదు. అంటే ఏంటిది? నాది. సెల్ఫిష్నెస్ లేదు, స్వార్థం లేదు. ఇది నాది, ఇది నీది అనేటువంటి ఆ భేదాభిప్రాయాలు లేదు. మరి మనం కూడా ఇతరులతో మనకు కలిగినటువంటి వాటిని స్వేచ్ఛగా మనము పంచుకోగలుగుతున్నాం. స్వేచ్ఛగా, ఫ్రీగా, ఉచితంగా, ధారాళముగా, ఏ అలమరిక లేకుండా. నా దగ్గర కారు ఉంది, మీరు వాడుకోవాలంటే వాడుకోండి. 15 రోజులు, 20 నెల రోజులు వాడుకోండి. కాదు, మీ అవసరం ఉన్నంత వరకు వాడుకోండి. పెట్రోల్ డబ్బులు లేవో నేను వేసిస్తానని చెప్పగలను. అర్థండి? కొంతమంది కారు అడిగితే అట్లా అయితే దానికి కొంచెం టైర్ కొంచెం బాగాలేనట్టు ఉంది, సరే నువ్వు వెళ్ళు, అప్పుడు టైర్ కరెక్ట్గానే పోతుంది. చాలా మంది అంటుంటారు ఏదో నువ్వు అంటే అది బాగలేదని అంట. నీ నోటి మాట ద్వారా నీకు అది జరుగును కాక. నువ్వేనోగా బాగలేదు, కరెక్ట్గానే బాగాలేకుండా బాగుంది. అంటే నాది అనేటువంటి ఆ స్వార్థపూరితమైన భావం ఉండదు. అంటే విశ్వసించినటువంటి వారు చెప్పకుండానే ఏకత్వంలో జీవిస్తారు, ఏక మనసు కలిగి జీవిస్తారు. నాది నీదనరు. వాళ్ళు నిరంతరము ఎక్కువగా వాళ్ళు కలుసుకుంటారు. అది అపొస్తలుల కార్యాలు 2:45 మనం చూడగలం కదా. అక్కడేమన్నారు చదవండి, అక్కడ కూడా ఒక మాట. 2వ అధ్యాయం 45వ వచనం. అపొస్తలుల కార్యాలు 2:45. ఇదియు కాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరినీ మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము కాదు, ప్రతి ఆదివారము, వారానికి ఒకసారి ఉందా, ఉందమ్మా, నెలకు ఒకసారి ఉందా, అది కూడా ఏ పని ఇంట్లో లేకపోతే, బంధువులెవరు రాకపోతే, ఒంట్లో ఆరోగ్యము ఒంట్లో బాగలేకపోతే, తర్వాత ఆ రోజు ఏ ఫంక్షన్ లేకపోతే, పెళ్ళిళ్ళు కానీ గిల్లులు కానీ అలాంటివి లేకపోతే, చుట్టాలు రాకపోతే, ఏ పనులు లేకపోతే, బట్టలు ఉతికే పని లేకపోతే, అంటుదమ పనులు లేకపోతే, అప్పుడు వారు కలుసుకొని అన్నమాట. ఎలా కలుసుకున్నారండి? వారు ఏక మనస్కులై ప్రతిదినము, వారానికి ఒకసారి కాదు, ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచుండిరి. మనకి తెలుగు బైబిల్లో మనకి
ట్రాన్స్లేషన్ లో ఇంటింట రొట్టె విరిచారని ఉంది, కానీ రొట్టె విరవడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళందరూ కలిసి భోజనం చేశారు. మన దృష్టిలో రొట్టె అని కానీ మనం చిన్న బ్రెడ్ ముక్క తీసుకొచ్చి చిన్నది తీసుకోమా, మళ్ళీ ద్రాక్ష చిన్న కప్పు కొంచెం తాగండి. ఒక పల్లెటూరులో ఒక ద్రాక్ష మంత్రులు గ్లాసులు ద్రాక్ష పట్టుకెళ్ళారు. అప్పట్లో ఏంటంటే కప్పులు ఉండేవి కాదు పూర్వ రోజులు. ఆ గ్లాస్ ద్రాక్ష పట్టుకెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు కొంచెం సిప్ చేసి ఇవ్వాలన్నా, కొంచెం తాగివ్వాలి. ఒక ఆవిడ దగ్గర తీసుకెళ్ళగానే గట్ట వస్తుంది, తాగేసింది అవుతాం. ముందు ద్రాక్ష అమ్మమ్మ అందులో నీళ్ళు అయిపోయింది. అదేంటి అయిపోతుంది, మీరే కదా ఇచ్చారు తాగమని, అందుకే తాగేశాను. అంటే ద్రాక్ష రసం తాగడం అని కాదు, ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇంటింట రొట్టె విరిచి అంటే వాళ్ళు భోజనం చేశారు. వాళ్ళు ఆ రొట్టె విరిచి అనేటువంటి కార్యక్రమము భోజనాలు పెట్టుకునే కార్యక్రమం. మనం ఎప్పుడు పెట్టుకుంటాం, మా అయితే ఎప్పుడైనా ఫంక్షన్ చేసినప్పుడు ఏదైనా మంచి కూర వండుకున్నప్పుడు కొంచెం దయగల వాళ్ళైతే, సూర్యక లాంటి వాళ్ళైతే కొంచెం కూర పంపిస్తారు. మిగతా వాళ్ళు ఏదైనా ఉంటే అయ్యో మంచి కూర వండుకున్నామండి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం కానీ ఇవ్వలేకపోతే. కానీ ఆది అపొస్తలులు ఏం చేశారంట, విశ్వసించిన వారందరూ చెప్పండి, విశ్వసించిన వారందరూ ఏం చేశారు, వాళ్ళు ఇంటింటా భోజనం చేశారు. వాళ్ళు ఎప్పుడు కూడుకున్నారు, వాళ్ళు వారానికి ఒకసారి నెలకు ఒకసారా. మనం ఎలా కూడుకుంటామంటే ఈరోజు ఏ పనులు లేకపోతే, ఎవరు రాకపోతే, పిల్ల చెల్ల పనులు లేకపోతే, హాస్పిటల్ పని లేకపోతే, ఏమి లేకపోతే, ఇక ఎంత పర్వాలేదు కొంచెం బాగుంది అనుకుంటేనే వస్తాం తప్ప ఏ చిన్న పని పడ్డా ఆ రోజు మాఫీగా. అంటే ప్రస్తుత సంఘము ఆది క్రైస్తవ సంఘ జీవితం నుండి సంపూర్ణంగా పక్కకు తొలగిపోయింది. మనం కంప్లీట్ గా డీవియేట్ అయిపోయాం. దేర్ ఆర్ లాట్ ఆఫ్ డీవియేషన్ ఇన్ ద చర్చ్. ఈ డీవియేషన్ గమనించట్లేదు. మనం వారానికి ఒకసారి రావడమే గగనం. మనం ప్రతిరోజు ఎక్కడ కలుసుకుంటాం, ఇంటింటి ఎక్కడ కలుసుకుంటాం, ఎవరింటికి వెళ్ళాం మనం. మనకి నామోషి, మనకు గర్వం ఎక్కువ. వాళ్ళింటికి నేనే వెళ్తాను, వీళ్ళింటికి నేనెందుకు వెళ్తాను, వాళ్ళ దగ్గర నేను తింటాను, నేను ఎవరి దగ్గర తిననండి, ఎవరింటికి వెళ్ళనండి అంటారు. అది గర్వం, అది అహంకారం. తెలుసా మీకు? నేను ఎవరి దగ్గరికి వెళ్ళను అనడము, వెళ్ళకుండా ఉండడము అది అహంకారం, అది గర్వం. బైబిల్ గ్రంథంలో గర్విష్ఠులకు ఏముంది తెలుసా? మనం లేవీ కాండంలో ఒక మాట చూస్తాం. చూడండి, లేవీ కాండంలో గర్విష్ఠుల యొక్క జీవితం ఎలా ఉంటుందో ఇక్కడ బైబిల్ గ్రంథంలో బోధిస్తున్నాడు. లేవీ కాండం 26:18 చదువు. లేవీ కాండము 26:18. వారు చీకటిలో నుంచి వెలుగులోనికి. లేవీ కాండమేనమ్మా. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలు మిమ్మను దండించదను. మీ బలగర్వమును భంగపరచి ఆకాశమును ఇనుము వలను భూమిని ఇత్తడి వలను ఉండజేసేదను. ఏమన్నాడు? మీ బలగర్వమును భంగపరిచి ఆకాశమును ఇనుము వలె. గర్విష్ఠులకు ఎలా ఉంటదంటే ఆకాశము ఇనుము వలె, భూమి ఇత్తడి వలె ఉండజేసేదను. ఆకాశము ఇనుము వలె చేయడం అంటే అర్థం ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? ఆకాశము ఇనుము వలె చేస్తానంటే అర్థం ఏంటంటే ఆకాశం ఇనుములాగా మారిపోవడం అంటే ఆకాశము నుండి ఒక చుక్క వర్షపు బొట్టు కూడా నేల పడదు. చుక్క వర్షం కూడా పడదు. ఇనుములాగా చేయడం అంటే ఆకాశం నుండి వర్షపు బొట్టు కూడా నేల మీద పడకుండా చేస్తాను నేను. పోనీ ఆకాశంలో నీళ్లు పడట్లేదంటే భూమిని తవ్వి మేము బోరింగ్ వేసుకుంటాం తెలుసా అని అన్నారు అనుకోండి. మాకు బోరింగ్ వేసుకుంటాం, బోర్వెల్ ఉన్నాయి, బావులు తవ్వుకుంటాం అంటే భూమిని ఎలా చేస్తానన్నాడు? నేలను తవ్వుదాం అనుకుంటే నేలని ఇత్తడిగా చేస్తాను నేను అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆకాశము నుండి వర్షము రాదు, భూమిలో నుండి నీరు రాదు, అంటే భూఫలము రాదు, ఆకాశ ఫలము నీకు కాదు. ఒక విధంగా చెప్పాలంటే గర్విష్ఠులకు పరలోకము దీవెన ఉండదు, భూలోకము దీవెన కూడా ఉండదు. ఆకాశం నిలువుగా చేసేదను అంటే నీకు పరలోకపు ఆశీర్వాదాలు ఇవ్వను నేను. గర్విష్ఠులకు భూమిని ఇత్తడిగా చేసేదను, నీకు భూఫలము భూ ఆశీర్వాదాలు కూడా ఉండవు. అంచేత ప్రియులారా, మన గర్వము నుండి, మన అహంకారము నుండి
మన పాపము నుండి మనం విమోచింపబడాలి. అందుకే దేవుడు ఈ సంఘముగా సహవాసం ఎందుకు కలుసుకోమన్నాడంటే మన గర్వమును అణుచుట కొరకే, మన గర్వాన్ని అణుచుట కొరకే. రేయింపగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, నీ దేవుడవీవే నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడవీవే నాదు కోట కొండయు నీవే, గలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడవీవే నాదు కోట కొండయు నీవే. ఇంకో వచనం ఉంటుంది చూడండి. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే, పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే, గర్వమనచి గాత్రెలు చింపి గనులనైనా మేఘవలటి, గర్వమనచి గాత్రెలు చింపి గనులనైనా మేఘవలటి, రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని నీవే నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడవీవే నాదు కోట కొండయు నీవే. దేవుడు ఆకాశంలో ఇనుముగా చేస్తాడు వారి బలగర్వమును భంగపరిచి. అందుకే మన బలగర్వమును ధనగర్వమును మనకుండేటువంటి వివిధ రకాలైన గర్వాలన్నింటినీ అణచడం కొరకే దేవుడు మనల్ని సామూహికంగా కలుస్తున్నాడు. కానీ మనందరం చేసేది ఏంటంటే ఎన్నన్నా చెప్పండి, కలుసుకోవడం మాత్రం జరగదు కదా. 1,90,000 చెప్పండి మీరు కావాలంటే, మీకు డబ్బులు ఇవ్వాలంటే ఇస్తాం, భోజనాలు వండి పెట్టాలంటే వండి పెడతాం, కానీ మీ ఇంటికి మేము రాము, మా ఇంటికి మీరు రావు. కానీ సహవాసానికి వెలుపల రక్షణ లేదు, సహవాసానికి వెలుపల రక్షణ లేదు, సంఘానికి వెలుపల రక్షణ లేదు. అంటే దేవుడు మనల్ని ఎప్పుడు రక్షిస్తాడంటే మనమందరము కలిసి దేవుని బిడ్డలుగా మనము జీవించినప్పుడు. అందుకే ఎవడను తనదని అనుకోనలేదు, ఇది నాది అనే అనుకునేటువంటి స్వభావం ఉండదు ఇక మనకి, అది పోతుంది. ఎప్పుడు విశ్వసించినటువంటి వాడవైతే, అంటే నిజంగా నువ్వు రక్షణ పొందిన వ్యక్తివైతే నువ్వు ఏక మనస్సు, ఏక తాత్పర్యము, ఏక హృదయము, ఆత్మ కలిగి మనం జీవించడం మొదలు పెడతాము. ఒకేసారి మొత్తం కలుసుకోలేకపోయినా అప్పుడప్పుడైనా మెల్లిమెల్లిగా కలుసుకుంటూ మెల్లిమెల్లిగా మనం కలిసి జీవించడానికి ప్రయత్నం చేస్తాం. ఆ జీవితం రాకపోతే ప్రార్థిస్తాము, ఏడుస్తాము, పశ్చాత్తాపడతాం. అలాంటిది ఎవరిలో కనబడదు. అందుకని God has not called us to live our individualistic lives. దేవుడు మనల్ని వ్యక్తిగతమైన ఎవరికి వారము మన వ్యక్తిగతమైన జీవితాలను జీవించడం కొరకు మనల్ని దేవుడు పిలవలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. అవర్ కాలింగ్ ఈజ్ టు లివ్ ఇన్ కార్పొరేట్ లైఫ్, నాట్ యాజ్ ఇండివిజువలిస్టిక్ లైఫ్ స్టైల్స్. మనం వ్యక్తిగతమైన జీవితాలు జీవించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఇది మనకు సోకలేదు. ఎందుకనంటే అందుకే మనం ఈ ఆధునిక యుగం మనల్ని ఏం చేసిందంటే మనందరినీ కూడా మనం ఇండివిజువలిస్టిక్ లైఫ్ స్టైల్స్, అంటే ఎవరి జీవితాలు వాళ్ళు వ్యక్తిగతంగా జీవించడం మనకు నేర్పించేసింది. అందుకే మన శత్రువు ఎవరంటే బీజేపీ గవర్నమెంట్ మన శత్రువు కాదు, తాలిబాన్లు మన శత్రువు కాదు, ఇంకొకరు మన అత్తమామలు మన శత్రువులు కాదు, భర్త భార్య శత్రువులు కాదు. మన అసలు శత్రువు ఎవరంటే ఆధునిక యుగపు పోకడలు, ద వెరీ ఇండివిజువలిజం. అంటే నాకు నేను జీవిస్తాను, నాకు సంబంధించింది నాకే, నీకున్నది నాకే, నాకున్నది నాకే, మీరందరూ నా కొరకే కష్టపడాలి. నేను ఎవరికి పెట్టను, ఎవరితో కలవను, ఎవరి దగ్గరికి వెళ్ళను. ముందు పెట్టడం పోయడం పక్కన పెట్టండి. ముందు నీ ఆత్మ ఇతరుల యొక్క ఆత్మతో ఏకీభవించి నువ్వు దేవుని బిడ్డలతో కలవగలుగుతున్నావు.
వారితో కలవడం మాత్రమే కాదు, కలిసి జీవించగలగాలి. అప్పుడే మన గర్వం అణచివేయబడ్డట్టు, అప్పుడే మనం నిజమైనటువంటి రక్షణలోనికి వచ్చినాం. అది జరగనంత వరకు మనకు రక్షణ కూడా లేనట్టు. ఎందుకంటే గాడ్ హెస్ ప్రామిస్డ్ ద సాల్వేషన్ ఓన్లీ టు ద చర్చ్, నాట్ టు ఇండివిజువల్స్. ఇండివిజువల్ ని రక్షించాడు, కానీ సంఘంలోనే ఆ రక్షణ ఉంది. అంటే ఈ రక్షణ అనేటువంటిది సామూహికమైనది అనేది చాలా మందికి అర్థం కాదు. ఈ ఇండివిజువల్ లైఫ్స్ ఎంత, ఈ మోడర్న్ లైఫ్ స్టైల్స్ ఎంత మనల్ని నష్టపరుస్తున్నాయంటే, మోడర్న్ లైఫ్ స్టైల్స్ మనకి సమయాన్ని ఇవ్వట్లేదు. అసలు సమయాన్ని ఇవ్వకుండా, అందుకని మోడర్న్ లైఫ్ స్టైల్స్ దే డోంట్ గివ్ అస్ ద టైమ్ ఫర్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కార్యాలు చేయడానికి, దేవుని కొరకు జీవించడానికి, దేవుని బిడ్డలతో కలవడానికి మనకి సమయాన్ని ఇవ్వట్లేదు. అందుకని మనకి సమయాన్ని ఇవ్వట్లేదు కాబట్టి, అందుకే ఎవరినైనా చూడండి, ఎవరికి వాళ్ళు బిజీ. ఏంటి నీకు బిజీ? దేవుని బిడ్డలతో కలిసి జీవించడమే నీ బిజీ. మిగతా ఏదున్నా కానీ తీసి అవతల పడేయడం అంతే. పాడతాం పాటలు పాడకండి. ప్రియా యేసురాజు నువ్వునే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. భక్తుల గుంపులో హర్షించిన చాలు అంటాం. ఎక్కడున్నావు భక్తుల గుంపులో? ఏ భక్తుల గుంపులో నువ్వు జీవించగలుగుతున్నావు? అందుకని మోడర్న్ లైఫ్ స్టైల్స్ మనకి టైం లేకుండా చేసింది. అందుకని ఎవరి టైం వాళ్ళు ఈ టైం లేకుండా చేయడం ద్వారా మనం ఏం చేసామంటే లోకంలో ప్రోగ్రాంలు పెట్టేశాం. అందుకని ఎవ్రీథింగ్ హెస్ బికమ్ ప్రోగ్రామ్. అందుకని అంటే ప్రోగ్రామ్. సరే, ఎందుకు ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మనం? టైం లేదు మనకి. అది కూడా 1 hour టైం చూస్తారు, వాచ్లు చూస్తుంటారు, అప్పుడే ప్రసంగం అయిపోయిందా లేదని చూస్తుంటారు. ఈ ఆధునిక యుగం మనల్ని ప్రోగ్రాముల జీవితంలోనికి నడిపించింది. తర్వాత భౌతికమైనవి, తాత్కాలికమైనటువంటి వాటి కొరకే మనం జీవించడం మొదలు పెడుతున్నాం. అందుకని ఎవ్రీథింగ్ హెస్ బికమ్ ప్రోగ్రామ్. అందుకని మ్యారేజ్ ఒక ప్రోగ్రామ్, బర్త్డే ఫంక్షన్ ఒక ప్రోగ్రామ్, మేము కలవడం ఒక ప్రోగ్రామ్, సండే కూడా మనం వర్షిప్ ప్రోగ్రామ్, ప్రేయర్ ప్రోగ్రామ్, ఉపవాస ప్రార్థన ప్రోగ్రామ్. అంటే అంత మనం ఎందులో మార్చామంటే ప్రోగ్రామ్ లైఫ్ అయిపోయింది మనం. అంటే నీకు నాకు ఎంతవరకు సహవాసం, నీతో నాకు ఎంతవరకు సంబంధం అంటే ఆదివారం నాడు ఈ 2 గంటలు మాత్రమే మనకు సంబంధం అంటే. దాని తర్వాత ఇక నీకు నాకు సంబంధం ఏమీ లేదు. నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియదు, నేను ఎక్కడున్నావు నీకు తెలియదు, మనం ఏమైపోయి మనకు తెలియదు. ఎవరి జీవితాలు వాళ్ళు మేము జీవిస్తున్నాం. దిస్ ఈస్ ద ట్రాజడీ ఆఫ్ ద మోడర్న్ లైఫ్. ఇది ఆధునిక యుగంలో ఉండేటువంటి ప్రజలు అలా జీవిస్తే పర్వాలేదు, కానీ క్రైస్తవులమైన మనం అలా జీవించడానికి. అందుకే మనము అన్ని కూడా చూడండి, 1 hour ప్రోగ్రామ్, 2 hours ప్రోగ్రామ్, ఇలాంటి ప్రోగ్రాములుగానే జీవించుతున్నాము. ఎక్కడ కూడా మనం కలిసి వచ్చి ఈ రోజంతా మీ దగ్గర ఉండిపోవాలనుకుంటున్నామండి. కూర్చొని కాసేపు మాట్లాడి, సాధక బాధకాలు మాట్లాడుకొని, దేవునికి వాక్యాన్ని చర్చించుకొని, దేవుడు నాతో ఏం మాట్లాడు, నీతో ఏం మాట్లాడాడు, ఇవే మనం మాట్లాడడం. ఒకరు మాట్లాడినా కానీ కూర్చోండి, ప్రేయర్ అయినంత వరకే మనందరం, మీరు వాక్యం వింటారు, కాస్త కూర్చోండి, ప్రేయర్ అయిపోయినవ్వండి, అన్ని మిగతా విషయాలు మాట్లాడు. మేము మొన్న షాపింగ్కి వెళ్ళాం, ఆ షాప్లో ఈ వస్తువులు బాగున్నాయండి, లేదా పలానా చోటుకి వెళ్ళాం, ఇక్కడ ఈ వస్తువు బాగుందండి. మొన్న ఫంక్షన్కి వెళ్ళామండి, అక్కడ భోజనాలు ఏం బాగాలేవండి. అవునండి, మేము కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళామండి, అక్కడ కూడా బాగలేవండి. చాలా, ఒక భక్తుడు అన్నాడు, ఒక కామెంటేటర్ అన్నాడు, చాలా మంది దేవుని బిడ్డలనే వాళ్ళు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు వారు దేవుని గురించి మాట్లాడుకోవట్లేదు, లోక విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వారు దేవుని గురించి మాట్లాడుకోవడానికి దేవుని గురించి వాళ్ళకు తెలియదు, దేవుని గురించినటువంటి సమాచారం తెలియదు వాళ్ళకి, దేవుని గురించి ఎక్కువ వాళ్ళు తెలుసుకోలేదు. అందుకని దేవుని గురించి మాట్లాడడానికి వాళ్ళ దగ్గర ఆ సత్తా లేదు, లేకపోతే ఆ సమాచారం లేదు, కాబట్టి వాళ్ళు లోక విషయాలే మాట్లాడుకుంటారు. ఈ రోజు మన అందరం కూడా దేవుడేమో ఆకాశం నుంచి చెవి యొగ్గి ఆలోచిస్తున్నాడు. ఎందుకని మనం దేవుని విషయాలు, మీరు ఒకసారి ఆలోచించుకోండి, మీరు మీ ఫ్రెండ్స్తో కానీ, మీ పేరెంట్స్తో కానీ, ఇంకెవరికైనా మాట్లాడుతున్నప్పుడు సోది ఎంత ఉంటుందో చూడండి. అంత సోది మాట్లాడతారు, అనవసరమైన విషయాలు ఫోన్లో గంటలు మాట్లాడతారు. దేవుని విషయాలు ఎంత మాట్లాడుతున్నారు, లోక విషయాలు ఎన్ని మాట్లాడుతున్నారు. ఆఫీసులో కావచ్చు, ఈవెన్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా చాలా మంది, మీరు ఒకవేళ లోక విషయాలు మాట్లాడుకుంటే ఉండకండి, మీరు దయచేసి వెళ్ళిపోండి, భోజనం చేసి వెళ్ళండి. భోజనం చేసిన తర్వాత మీరు లోక విషయాలు, ఆ విషయాలు, ఈ విషయాలు, ఈ బట్టల షాప్ బాగుందా, ఆ బట్టల షాప్ బాగుందా, ఈ ఫోన్లు బాగున్నాయా, లేదా పలాని మొబైల్ షాప్స్ ఎక్కడ బాగుంటాయి, ఐఫోన్ కొంటే బాగుంటుంది, ఈ ఫోన్ కొంటే బాగుంటుందా, లేదా ఎవరు భోజనాలు బాగా వండారు, ఎంత బాగా చేశారు,
అంటే అన్నం ఒక మాట ఏదో అంటే అన్నం అయిపోయింది, అప్లికేషన్ కాంప్లిమెంట్ ఏది ఇచ్చిస్తున్నాడు. ఎందుకని మన దగ్గర దేవుని గురించి మాట్లాడే, దేవుని గురించినటువంటి సత్యం మన దగ్గర లేదు. అందుకని వేరే విషయాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. మన తాపత్రయం అంతా కూడా ఇది కొత్త చొక్కావు లాగున్నట్టుందండి, ఎక్కడ కొన్నారు, ఎవరు కొన్నారు, చాలా బాగుందండి, నేను కూడా కొనాలనుకుంటున్నా, నాకు కూడా షాప్ పేరు చెప్పండి. మన విషయాలన్నీ ఇవే అనమాట. ఏం కొనాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, మనం ఊరు ఎలా వెళ్ళాలి, బ్యాగులు ఎలా కొనుక్కోవాలి, అన్నీ ఈ లోక సంబంధమైన విషయాల గురించి, గ్యాడ్జెట్స్ గురించి, ఫ్రిడ్జ్ల గురించి, ఈ లోకంలో ఉండేటువంటి ఆభరణాల గురించి మనం మాట్లాడాలి. దేవుని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? దేవుని గురించి మనకి తెలియదు. దేవుని నేర్చుకోలేదు, మనం క్రీస్తుని నేర్చుకోలేదు, లోకాన్ని బాగా నేర్చుకున్నాం. వంటల గురించి అడగండి, చాలా వలయాలు చెప్పగలుగుతా. దేవుని గురించి అడగండి, నోరలు పెడతా. మలాకి గ్రంథం చూడండి ఒకసారి. మలాకి గ్రంథం 3వ వచనంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మలాకి గ్రంథంలో మలాకి గ్రంథం ఆదికాండం తర్వాత ఉంటుంది. ఆదికాండం తర్వాత నెక్స్ట్ మలాకి అక్కడే ఉందమ్మా. అదనే తెలుసా లేదా కనీసం? మలాకి గ్రంథం మత్తయికి ముందమ్మా, బాగా చెప్పామమ్మా సార్. 3వ అధ్యాయము 16 వచ్చిన చదవండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించను. మీరు దేవుని బిడ్డలైన వారు ఒకరికొకరు మాట్లాడుకుంటుంటే గుర్తు పెట్టుకోండి, దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడు. మీరు ఏం మాట్లాడుకుంటారా? మనమేం మాట్లాడుకుంటున్నామో దేవుడికి తెలియదు కదా. అందుకని ప్రభావ నువ్వు కూడా ఐఫోన్ కూడా కొనుక్కో ప్రభావ. ఈ మధ్య బెంజ్ కారు వచ్చింది ప్రభావ, గంజి కార్లు, బెంజ్ కార్లు, ఆడి కార్లు, బోడీ కార్లు, ఇవి చాలా బాగుంటాయి ప్రభావ. దీనికి మీరు డెకరేషన్ ఎక్కడ చేయించారు, పెయింటింగ్ ఎక్కడ చేయించారు? నీ నోటికి పెయింటింగ్ చేస్తే సరిపోతుంది. ఇవి కాదు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి దేవుడు ఆలోచిస్తాడు. తెలుసా మనం దేవుడి గురించి అంటే నా గురించి ఏం మాట్లాడుకుంటారా, ఏ విషయాలు చెప్పుకుంటారని ఆయన ఆలోచిస్తుంటే అవి చెప్పడానికి లేదు. మనకు అంత అనవసరమైనటువంటి లోక చెత్త అంతా మాట్లాడుకుంటాం. ఎక్కడికి వెళ్తే ఎక్కడ భోజనాలు బాగుంటాయి, ఏ హోటల్కి వెళ్తే బాగుంటుంది, బర్త్డే ఫంక్షన్ ఎలా చేస్తే బాగుంటుంది, డెకరేషన్ ఎలా చేస్తే బాగుంటుంది, మ్యారేజ్ డే ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఏ షాప్ లో మనం షాపింగ్ చేయాలి, ఈ క్రిస్మస్ కి ఏ ఫంక్షన్లు చేయాలి, మనం ఏ ప్రోగ్రాంలు పెట్టాలి, ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి. చాలా జాగ్రత్త వినండి. యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడు. చదవండి, కంటిన్యూషన్. ఆలకించి ఏం చేస్తాడు? మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖమందు ఉండాలి. దేవుడు గ్రంథాన్ని రాస్తున్నాడు. తెలుసా? నువ్వు ఎంత సోది మాట్లాడవో రాస్తున్నావు. మళ్ళీ సోది మాత్రమే కాదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడతారు, నీ గురించి చెప్పుకోను. వాళ్ళు ఇలాగండి, వాళ్ళు ఇలాగండి, ఆవిడ ఎంత భయంకరమైన తెలుసా, ఆయన ఎంత భయంకరమైన తెలుసా. మరి నువ్వు దేవుని సముఖములో మీకు తెలిసిన తెలియకపోయినా దేవుని బిడ్డలమైన మనం ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండగా జ్ఞాపకార్థ గ్రంథం ఒకటి రాయబడింది. బైబిల్లో కొన్ని గ్రంథాలు ఉన్నాయి తెలుసా? ఎగిరిపోవు పుస్తకం ఒకటి ఉంది. ఎగిరిపోవు పుస్తకం ఒకటి ఉంది. మన క్రియలన్నీ, మనం చేసేటువంటి పనులు, మన దుర్మార్గ పనులన్నింటినీ కూడా ఆ పుస్తకము దేవుని దగ్గరికి తీసుకుని పోతుంది. క్రియల గ్రంథం మరొకటి ఉంది, లోపటను వెలపటను వ్రాయబడినటువంటి గ్రంథం. అది లోపటను వెలపటను వ్రాయబడిన గ్రంథం. ఆ గ్రంథం ఏంటంటే దేవుని సముఖంలో ఉంది. గొర్రెపిల్ల విప్పుతాడు. ఆ గ్రంథములో దేవుని యొక్క న్యాయ తీర్పు, జడ్జిమెంట్ ఉన్నటువంటి. మరొక గ్రంథం ఉంది, జీవ గ్రంథం ఉంది. ఎవని పేరైన జీవ గ్రంథం అందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగంధకములతో మండుగుండములో పాల్గొంటాడు. మరొక గ్రంథం ఉంది, జ్ఞాపకార్థ గ్రంథం, ఎగిరిపోయే గ్రంథం, ఏమిటి తీర్పు తీర్చేటువంటి గ్రంథం, జీవ గ్రంథం, ఇంకా చాలా ఉన్నాయి. అందుకే బైబిల్ గ్రంథంలో భక్తులు కూడా పాత రోజుల్లో రాసిన పాటలు చాలా థియలాజికల్ గా రాశారు. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి వాని పేరందుండదు, వాడాగ్నిలో పడును. వాని పేరందుండదు, వాడ
అది అంటే గ్రంథములు విప్పబడతాయి, ఒక గ్రంథం కాదు. ఆ జీవ గ్రంథంలో పేరు ఉందండి, పర్వాలేదు వెళ్ళిపోయాను, కుదరు తెమ్మంటారు. ఏ గ్రంథం? జ్ఞాపకార్థ గ్రంథం. ఏం మాట్లాడుకున్నాం? ఫోన్ల ద్వారా ఎంతసేపు మాట్లాడావు? ఏం మాట్లాడావు? ఎవరి గురించి చెడుగా చెప్పావు? చాలా మందికి ఏంటంటే మన ముందు అందరూ మనల్ని బాగా నటిస్తారు, పర్సనల్గా ఎన్నిక వెళ్ళిపోయిన తర్వాత ఆయన అలాంటి వాడండి ఇలాంటి వాడని చెప్పేసి, నాష్ గారు ఇలాంటి వాడండి అలాంటి వాడండి. ఒక వార్నింగ్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. నిజముగా దేవునిని అంటే బలహీనతలు లేక కాదు, బలహీనతలు ఉంటే చాలా మందిలో, బట్ ఇన్స్పైట్ ఆఫ్ వీక్నెసెస్ కొన్ని బలహీనతలు ఉన్నా నిజంగా ప్రభువుని హృదయపూర్వకంగా వెంబడించేటువంటి దైవ సేవకుల గురించి కానీ దేవుని బిడ్డల గురించి కానీ మీరు వెనకమాల లోపల ఏదైనా దుష్ట ఆలోచనలు కనుక చేసినట్లయితే దాని ప్రతిఫలాన్ని తప్పకుండా మీరు పొందుకుంటారు. అది ఎక్కడ కాదు, ఈ లోపం ఉంటుంది. మీకు తెలుసా పాస్టర్ గారి నుంచి బలహీనతలు లేవని కాదు, నాలో ఉంటే బలహీనత. ఇంకా దేవుని బిడ్డల్లో చాలా మంది బలహీనతలు, అవి ఇగ్నోరబుల్ బలహీనత. నిజముగా ప్రభువును వెంబడించేటువంటి వారికి వ్యతిరేకముగా కనుక మనం మాట్లాడిన, వాళ్ళ గురించి చెడుగా మనం తలంచిన, మనం జడ్జిమెంట్ చేసిన, తీర్పు చేసిన, వారు తమ ఫలమును పొంది. ఎందుకో తెలుసా? మిరియాము అహరోనులు మోషేకు విరోధముగా మాట్లాడినప్పుడు, సంఖ్యాకాండం 12:1-2-3 మీరు చదవగలరు. మోషే మిరియాములు అహరోనుకు విరోధముగా మాట్లాడినప్పుడు ఏమండి అక్కడ ఏముంటది? యెహోవా ఆ మాట వినెను. ఎవరు విన్నారు ఆ మాట? యెహోవా వినను ఉంది కానీ మోషే వినలా. మీరు నాకు వ్యతిరేకంగా మాట్లాడినా, నేను మీకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు మీరు వినకపోవచ్చు, కానీ యెహోవా వింటాడు. మీరు నాకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు నేను వినను కానీ యెహోవా వింటాడు. యెహోవా మీరు ఏం చేసి ఊరుకున్నాడా? బాగున్నారా, నాకు కూడా వాడి మీద చాలా కక్ష ఉంది అని అన్నాడు దేవుడు. నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు ఎందుకు తెగించారు మీరు? అందుకని మిరియాము తెల్లని కుష్టుదై బాలము వెలుపల వెలివేయదు. ఈవెన్ కొత్త నిబంధన కూడా అంతే. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలని కూడా మనందరం కూడా ఈ ఆధునిక యుగపు పోకడలలో మనము పడిపోకుండా, ఈ ప్రోగ్రామ్ల మోడల్లో మనం పడిపోకుండా, ఎవరి జీవితాలను మనం వాళ్ళు జీవించుకుంటాం. అందుకని మనం ఒకరికొకరము మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారందరము, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. అందుకని దేవుడు చూస్తారు, నా బిడ్డలు కలుసుకున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటారా? వింటాడు. మనం ఏం మాట్లాడతాం? అందరూ వెళ్ళిపోయిన తర్వాత భార్య భర్తలు చక్కగా మాట్లాడతాం. ఆ సినిమా చాలా బాగుంది అంటే ఈ డైలాగ్ బాగా వేశారు కదా, ఈ సీరియల్ బాగుంది, ఆయన ఇదే సీరియల్ అంత ఇలా తీస్తున్నాడు డైరెక్టర్, నీకేం పోయాక అంటే నువ్వు డైరెక్టర్వా లేదా నువ్వైనా నిర్మాతవా? అసలు ఇలా తీయకూడదు అని క్రైస్తవులు అంటున్నారు. ఎంత విషయం. అందుకని మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఎందుకు భయభక్తులు గల వారమైనటువంటి మనం ఆయన గురించి ఆయన గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అంటే, ఆయన గురించి మనకి ఎక్కువ తెలియదు. మీరు ఎవరైనా చూడండి, ఇప్పుడు ఒక మంచి ఇంగ్లీష్ రాయర్ ఉన్నాడు అనుకోండి, ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్తే మనకి ఇంగ్లీష్లో చెప్తారు. ఫిజిక్స్ మాస్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి ఎక్కువ ఫిజిక్స్ గురించే మాట్లాడారు. అర్థమవుతుందా? కొంతమంది పెద్ద వాళ్ళు మీరు గమనించండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి మ్యూజిక్ గురించి బాగా తెలుసు అనుకోండి, ఎక్కడికి ఎవరు వచ్చినా కానీ మ్యూజికే చెప్తారు. మా ఫ్రెండ్ ఒక అవుతున్న ఉండేవాడు మా ఊర్లో, వాళ్ళ నాన్న ఇంగ్లీష్ గ్రామర్ చాలా బాగొచ్చు అనమాట. మాట్లాడితే వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసినా కానీ క్వశ్చన్ ట్యాగ్స్ అని నేర్పించేవాడు. మరి ఈ గ్రామర్ ఎందుకని ఆయన గ్రామర్ బాగా తెలుసుకుంటే గ్రామర్ చెప్తాను. నీకు దేవుడు బాగా తెలిస్తే ఏం మాట్లాడతాను? దేవుడి గురించి నేను కూడా గమనిస్తుంటాను చాలాసార్లు. ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అనుకుంటాను, వీళ్ళు ఏమైనా దేవుడి విషయాలు ఎత్తుతారనే క్వశ్చన్స్ అవి అడగరు. మాస్టర్ ఎలా ఉన్నారు, బాగున్నారా, తిన్నారా, ఈ మధ్య అక్కడికి వెళ్ళాము కానీ బాగుందండి అంటే అది సైట్ సీయింగ్ బాగుందండి, ఈ మధ్య పలాని ట్రైన్ వేశారండి, ఆ ట్రైన్ అక్కడ గుహల దాకా వెళ్తుందండి, లేదా పలాని బస్సులు వేశారండి, ఈ మధ్య లగ్జరీ బస్సులు చాలా బాగున్నాయి, ఈ స్వీట్స్ చాలా బాగుంటాయండి, ఈ పళ్ళు బాగుంటాయండి. ఇక ఇదే గోల తప్ప, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, నేను
ఈ డౌట్ వచ్చింది, లేదా ఈ వాక్యం చదివాను, లేదా ప్రభు నాది ఇలా మాట్లాడాడు, ఆయన స్వభావాన్ని నేర్పించాడు, నేను ఇలా అనుకున్నాను అని మాట్లాడేటువంటి నాదులు కనబడు. ఒక రోజంతా గడిపి, ఒక 2 రోజులంతా గడిపేటువంటి అనుభవాలు మనల్ని ఎంతమందికి ఉన్నాయి? 6 నెలలు 7 నెలలు బట్టి ఈ సహవాసం గురించి చెప్తున్నాను. వీళ్ళు ఒక్కరు కూడా నా దగ్గర ఒక రోజు మీతో గడుపుదామని ఇంతవరకు రాదు. మీరు బైబిల్ గ్రంథం చదవండి. ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి అన్ని చూపించట్లేదు. ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం తీయండి. ఒక్క మాట మీకు చదివి వినిపిస్తాను. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథం 8వ గ్రంథం చూడండి, 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనం సార్. బైబిల్ తీసినవాడు సార్. ఇశ్రాయేలీయులు తమ పట్టణంలో నివాసులై ఉండి జనులందరూ ఏక మనస్సులై నీటి భూమి ఎదురున్న మైదానానికి వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా, ఆ యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడుదాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసి సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చింది. దేవుని వాక్యాన్ని ఎంతసేపు విన్నారు వాళ్ళు? చెప్ప ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కూర్చొని విన్నారా? చెప్తుంటాను, ఒక పాస్టర్ గారు, అమ్మ నాకు నీరసంగా ఉంది, నేను కూర్చొని వాక్యం చెప్తాను. సరే అండి, మీరు కూర్చొని వాక్యం చెప్పండి పాస్టర్ గారు, మేము పడుకుని వింటామన్నారు. వీళ్ళు ఏం చేశారు? కాళ్ళు నొప్పులు వచ్చాయి, కీళ్ళ నొప్పులు వచ్చాయి, మేము నిలబడలేమండి అన్నారా? మనందరికీ చెప్పాలంటే యవనస్తులందరూ కూడా కుర్చీలు కావాలి. మీరు యవనస్తులు కుర్చీలు ఎలా కూర్చుంటారో నాకు అర్థం కాదు. నేను మొత్తం ఇంజనీరింగ్ అయిపోయి మొత్తం సేవ చేస్తున్న టైంలో కూడా నేను కుర్చీ మీద కూర్చోలేదు. ఇవి ఎందుకంటే నిజంగా బాగాలేదో కూర్చోండి, పర్వాలేదు. కుర్చీ మీద కూర్చోండి తప్పని నేను చెప్పను. మన ముడుకు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కొంతమందికి డిగ్నిటీ, కొంతమంది కూర్చోలేము. నేను పెరిగిన సహవాసంలో కుర్చీలు లేవు, బెంచీలు ఉండేవి. అంతా అది కూడా చివరిలో 2 బెంచీలు ఉండేవి. మొత్తం అందరి కిందే. ఆ ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, పిహెచ్డీ అవ్వచ్చు, ఏమన్నా మేము స్టూడెంట్స్ అందరూ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరం కూడా కిందే కూర్చునేవాళ్ళు. అయ్యగారు కాళ్ళ దగ్గర కూర్చొని వాక్యం వినేవాళ్ళు. మాకేం లేదు. ఈరోజు ఎవరు కింద కూర్చోలేరు. పెద్దవాళ్ళ కోసం కుర్చీలు వేస్తుంటే కుర్రోళ్ళే కూర్చొని పోతాం. ఏం చేశారట? ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలబడి వాక్యం విన్నారా, కూర్చొని విన్నారా? చాలా కొంచెం నీరసంగా ఉందని కదా పడుకొని విందామని అన్నారా? దేవుని వాక్యం పట్ల ఉండాల్సిన ఆసక్తి అంతేదా. ఊరికిన ఒక ప్రోగ్రామ్ పెట్టాం, అందుకే చెప్తున్నాను కదా, 2 గంటల ప్రోగ్రామ్ ఏం చెప్పాలి మీకు? 1 గంట ప్రోగ్రామ్ ఏం చెప్పాలి నేను? పోనీ ఇప్పుడు చెప్పింది అయిపోలేదు, అయ్యా ఇంకా ఉన్నట్టు ఉందండి, లేదా నాకు సందేహం ఉందండి, ఇంకా నేను వినాలనుకుంటున్నాను, లేకపోతే నాకు ఈ సందేహం ఉంది, ఇప్పుడు నేను ఏం చేయాలి, లేదా మీతో కలిసి ప్రార్థన చేయాలనుకుంటున్నాననే అవగాహన కూడా చాలా ఉంది. అందుకని దేవుని వాక్యం పట్ల మనకు ఆసక్తి లేదు. ఎజ్రా కాలంలో ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలు నిలబడి దేవుని యొక్క వాక్యం విన్నారు. అంత మాత్రం కాదు. ఈ 18వ వచనం చదవండి. 8వ అధ్యాయం 18వ వచనం, అందులోనే చదవండి. 8:18 ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడవ దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి, ప్రతి దినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చెను. చదవండి. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించారు. అంటే ఎన్ని రోజులు చదివి వినిపించాడు వాళ్ళకి? 6 రోజులు చదివించారు. ప్రతిరోజు నిలబడి వాక్యం చెప్పి, నిలబడి వాళ్ళకి వాక్యం చదువుతూ వినిపించారు. ఎన్ని రోజులు వచ్చారు వీళ్ళు? 7 రోజులు క్రమంగా వచ్చారు. మనం ఎన్ని రోజులు వస్తాం? 7 రోజులు వస్తాం. అది కూడా చెప్పండి కదా, చుట్టాలు రాకపోతే, ఒంట్లో బాగుంటేనే, ఫంక్షన్లు లేకపోతే, పని మనిషి వస్తే, రాకపోతే మళ్ళీ రా. మనం చాలా మారాలి, చాలా మారాలి. అసలు
మనం ఏడవాలి, కొన్ని రోజుల తరబడి ఏడవాలి దేవుడు. మనం పశ్చాత్తాపడాలి. మనం ఈ విషయాల్లో పశ్చాత్తాపడకపోతే మనము ప్రభు రాజ్యంలో ఉండము. అంత మాత్రం కాదు, మరొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. అంటే మీకు తెలిసిన చెప్తాను, మీకు రెఫరెన్స్ అందించాను. కానీ యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు ఎన్ని రోజులు వాక్యం చెప్పాడు చెప్పండి వాళ్ళకి? ఎన్ని రోజులు చెప్పాడు? 3 దినం. 3 రోజులు యేసుప్రభు జనసమూహాలు గమనించినప్పుడు ఆయన కూర్చున్నాడు, వాక్యం మొదలు పెట్టాడు. వాక్యం చెప్పేసరికి 3 రోజులు అయిపోయాయి. అంటే వీళ్ళు ఏం మర్చిపోయారు? ఇప్పుడు టిఫిన్ మర్చిపోయారు, సమయం మర్చిపోయారు, తర్వాత మధ్యాహ్నం లంచ్ మర్చిపోయారు, టీ మర్చిపోయారు కదా. కొంతమందికి టీ ఉంటే కానీ ఆ కిక్కు పడదన్నమాట. సాయంత్రం వేసరికి టీ ఉండాలి, ఉదయం అంతా కాఫీ ఉండాలి. మళ్ళీ అతను కొంచెం పంచదార, 4 అయితే పంచదార ఎక్కువ గిరగిర తిప్పాలి. కొంతమందికి ఏంటంటే నేను టీ కావాలి బ్రదర్, బ్లాక్ కాఫీ బ్రదర్ కొన్నాను. కొంతమందికి గ్రీన్ కాఫీ, గ్రీన్ టీ కదా, అన్నీ ఉంటాయి. వీళ్ళకి టీలు లేవు, కాఫీలు లేవు, స్నాక్స్ లేవు, భోజనం లేదు, లంచ్ లేదు, డిన్నర్ లేదు, టిఫిన్స్ లేవు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద చిన్న పిల్లలు కూడా వాడి రొట్టెలు మిగిలిపోయాయి వాడికి. చూడండి, వాడు కూడా ఆలోచన రాలేదు. ఆయన చెప్పుకున్నారు కదా, ఆకలిస్తుందని చిన్నపిల్లలు ఆగుతారా చెప్పండి? అసలు జనరల్ చిన్నపిల్లలు ఆగారు, వాళ్ళు ఆగాలనుకుని అనకూడదు మా. కానీ చిన్నపిల్లోడి దగ్గర కూడా 5 రొట్టెలు 2 చేపలు మిగిలాయంటే అర్థం ఏంటి? పిల్లవాడు కూడా రొట్టె ముట్టలేదు. దేవునికి స్తోత్రం. చిన్న పిల్లవాడు కూడా రొట్టె ముట్టలేదు, చాప ముట్టలేదు. స్పెల్ బౌండ్ అయిపోయారు. దే వర్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ద ప్రీచింగ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క బోధలో వాడు మునిగిపోయారు. ఆ బోధలు వింటున్నప్పుడు ఆకలి లేదు, దప్పిక లేదు, ఏమీ లేదు. 3 దినములు అయిపోయింది. 3 రోజులు కంటిన్యూస్ గా విన్నారు. మరి నిద్రపోయారో లేదు కూడా నాకు తెలియదు. కానీ 3 దినములు అయిన తర్వాత వారిని ఆకలితో పంపడం బాగలేదని అప్పుడు యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది మార్చారు. ఇంకా ఎన్ని రోజులు కూర్చున్నారు యేసయ్య దగ్గర వినడానికి? కూర్చుంటారా? మీరు కంటిన్యూ చేస్తాను 3 రోజులు. పర్వాలేదు, కూర్చుంటారా మీరందరూ 3 రోజుల వరకు? మీటింగ్ పెట్టడం కాదమ్మా. మళ్ళీ ఇలానే వాక్యం చెప్తాను, నేను నిలబడే చెప్తాను 2 రోజులే. అర్థమవుతుంది మీ అందరూ? 3 రోజులు ఎలా భోజనం మర్చిపోయి ఎలా తిన్నారు? మనకు 1 గంట లేట్ అయితే చాలు, 1 గంట లేట్ అయితే చాలు, కరకరలాడిపోద్ది, టైం అయిపోతుంది. నేను అసలు షుగర్ పేషెంట్ని, బీపీ పేషెంట్ని. వాళ్ళు లేరా షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు షుగరు నీకు ఏమాత్రం నెగిటివ్ గా పనిచేయదు, బీపీ పనిచేయదు, ఏం పని లేదు. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ విత్ యు. మన ప్రాబ్లం ఏంటంటే మన మనసంతా కూడా భోజనం మీద ఉంటుంది. కాబట్టి అందుకని దేవుని ఆత్మకార్యం మనలో జరిగింది. దేవుని ఆత్మకార్యం మనలో జరిగితే, పరిశుద్ధాత్మని కార్యంలో జరిగితే నీకు షుగర్తో సంబంధం లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, ఏ జబ్బులు లేదు. నేను వాక్యోపదేశం చేసినంత వరకు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తెలియదు. వాక్యోపదేశం చేసిన తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడు నాకు నీరసం వస్తుంది. ఇప్పుడు గమనించండి, 3 దినములు యజ్ఞకాలములో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలబడి వాక్యం వింటే, యేసుక్రీస్తు ప్రభు 3 రోజులు వాక్యం చెప్తే, పౌలు తాను మరునాడు వెళ్ళనై ఉండగా టైం లేదనుకుని పౌలు గారు ఏం చేశారు? అపొస్తలుల కార్యముల గ్రంథంలో 21వ అధ్యాయం అనుకుంటారు, 21వ అధ్యాయం అంటారు. ఆయన అర్ధరాత్రి వరకు, తెల్లవారు వరకు పౌలు విస్తరించి మాట్లాడుతున్నాడు. చెప్పాలంటే ఓవర్ నైట్ పౌలు గారు మాట్లాడారు. ప్రజలందరూ కూడా రాత్రంతా దేవుని యొక్క వాక్యం. మనం ఇంత టైం వినడానికి మనకు టైం ఉందా చెప్పండి? మాట్లాడారు. అందరూ ప్రేక్షక పాత్రని పోషిస్తారు. మీ బాధ మీది, మా బోధ మాది, మీ బోధ మీది, మా బాధ మాది అంటారు. మాట్లాడండి. ఇది ప్రోగ్రామ్ చేసేది కాదు. అందుకని దేవుడు అంటున్నాడు, ఒక మాట నిన్న రాత్రి నన్ను చాలా కలవరపరిచింది. నేను కలవరంతో ప్రార్థించాను, దేవుడు నాకు కలవరమైన వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం ఏంటో తెలుసా? అది చేయాలనుకుంటున్నాను నేను. రండి చూపిస్తాను. ఆ వాక్యం చూపించి మనం ముగించుకున్నాం. మళ్ళీ మలాకి గ్రంథంలోనికి మనం వెళ్దాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. మలాకి గ్రంథం
ఒకటో అధ్యాయం 10వ వచనం. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండానట్లు నా మందిరపు వాకిళ్లను మూయవాడొకడు మీలో ఉండిన ఎడల మేలు అన్నాడు. అర్థమైందా? ఈ వాక్యం అర్థమైందా మీకు? ఇంగ్లీష్ లో అంటాడు, ఓ దట్ వన్ ఆఫ్ యూ వుడ్ షట్ ద టెంపుల్ డోర్స్ సో దట్ యూ వుడ్ నాట్ లైట్ యూజ్లెస్ ఫైర్స్ ఆన్ మై ఆల్టర్ అన్నాడు. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల చేత ఎంత విసిగిపోయాడంటే, మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్థకమైన అగ్ని రాజబెట్టకుండానట్లు నా మందిరపు వాకిళ్లను మూసేవాడు ఒకడు కావాలన్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు నా మందిరానికి వస్తున్నారు, బలిపీఠం మీద అగ్ని రాజబెడుతున్నారు, బలులు చేస్తున్నారు, అర్పణలు చేస్తున్నారు. అవన్నీ కూడా యూజ్లెస్, నిరర్థకమైనటువంటివి, నిరుపయోగమైనటువంటి, నిష్ప్రయోజనమైనటువంటి అర్పణలు తీసుకొచ్చి నాకు అర్పిస్తున్నారయ్యా. ఇవి నాకు ఇష్టం లేదు, మీ యందు నాకు సంతోషం లేదు. కాబట్టి వీళ్ళు మందిరానికి వస్తున్నారు కాబట్టి మీలో ఎవడైనా ఈ మందిరపు ద్వారాలు డోర్స్ మూసేవాడు ఎవడంటే నాకు వాళ్ళ కొరకు, అలాంటి వాడి కొరకు చూస్తున్నాను. మందిరపు ద్వారములను మూసేవాడు మీలో ఒకడు నాకు దొరికితే బాగుంటుంది అన్నాడు. ఎవడు మందిర ద్వారాలను మూసే ధైర్యం చేయట్లేదు. మనం కూడా దేవుని సన్నిధికి ఏం తీసుకొస్తున్నాం తెలుసా? నిరర్థకమైనటువంటి, నిష్ప్రయోజనమైనటువంటి, లేక దేవుడు ఆమోదించినటువంటి అగ్నిని చేస్తున్నాము. దేవుడు నిరర్థకమైనటువంటి ఆరాధన చేస్తున్నాము. మన ప్రార్థనలు నిరర్థకమైనవి, మన ఆరాధనలు నిరర్థకమైనవి, మన అర్పణలు, మన కానుకలు నిరర్థకమైనవి. దేవుడు ఆమోదించినటువంటి అర్పణలు, కానుకలు, పాటలు, పండుగలు, పబ్బాలు ఏమండి, ఇవన్నీ కూడా దేవుని మందిరంలో జరిగిస్తున్నాం. దేవుడు అంటున్నాడు, అలాంటి చర్చిని మూసేయండి. I am searching for a man who can shut the doors of my temple. నా మందిరపు ద్వారములను మూసేవాడు ఒకడు నాకు దొరకాలనుకుంటున్నాడు. నేను దేవుడు స్తుతించాను, ప్రభువా నేను I am here to shut the doors of the temple అని. అందుకే నాకేమనిపిస్తుందంటే, ఏదో ఒక రోజు ఈ నెలలో ఒక వారం మనకి చర్చ ఉండదు, మీ భాషలో చర్చ ఉండదు. ఎందుకు వస్తున్నాం మనము? ఆచార సంబంధమైనటువంటి రిపిటేటివ్, ఆచార సంబంధమైనటువంటి భక్తి చేస్తూ ఏంది నామకార్థంగా వస్తున్నాం. బ్రతుకుల్లో మార్పు లేదు. ఏం మార్చుకున్నాం? ఏం మారినటువంటి జీవితం ఇతరులతో పంచుకోగలుగుతున్నాం? దేవుడు నా జీవితంలో ఈ పాఠం నేర్పించాడండి, ఈ మార్పు చేసుకున్నానండి, ఈ విధంగా నా మాటల్లో లేకపోతే నా ప్రవర్తనలో ఈ మార్పు వచ్చిందండి, నేను ఇలా జీవించాలనుకుంటున్నానండి. ఈ మధ్యకాలంలో ఒక ఇద్దరు ముగ్గురితో నేను కలిశానండి, వాళ్ళతో కలిసి ప్రేయర్ చేశానండి, నన్ను నేను తగ్గించుకున్నానండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగానండి, వాళ్ళని కూడా నేను పిలవగలిగానండి. మేము ఇలా ఒకరి భారములను ఒకరు మేము పంచుకోగలిగాం. ఏమి మార్పులు మనలో? అందుకే దేవుడు అంటున్నాడు, ఎందుకయ్యా మీరు అనవసరమైన అగ్ని తీసుకొస్తున్నారు నా దగ్గరికి? నేను అడిగాను మిమ్మల్ని, ఎవరిని రమ్మన్నాడు? యెషయా భక్తుడైతే అంటాడు, నా మందిర ఆవరణను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు. అసలు ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? అందుకని నా మందిర ద్వారములను మూసేవాడు ఒక్కడు నాకు దొరికితే నాకు చాలా మేలయ్యా. ఎందుకంటే ఈ రోజు అనేకమైన మందిరాలలో దేవుడు ఆజ్ఞాపించని అగ్నిని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఉన్నారు కదా, ఆ పేరేంటి, అహరోను కుమారులు. అహరోను కుమారులు ఎవరు? వాళ్ళు నాదాబు, అబీహు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా యెహోవా ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తీసుకొచ్చారు. దేవుడు ఆజ్ఞాపించిన ఆరాధన ఒకటైతే మన సంఘాల్లో చేసే ఆరాధన ఏంటి? భజనలు, చప్పట్లు, ప్రార్థనలు, అరుపులు, కేకలు, హల్లెలూయా, స్తోత్రాలు, అది ఆరాధన. దేవుడు ఆజ్ఞాపించని ఆరాధన మన సంఘాల్లో జరుగుతుంది. దేవుడు ఆజ్ఞాపించని ప్రార్థనలు జరుగుతున్నాయి. దేవుడు ఆజ్ఞాపించినటువంటి కానుకల అర్పణలు ఇస్తున్నాం. దేవుడు ఆజ్ఞాపించినటువంటి మీటింగ్లు మన సహవాసంలో జరుగుతున్నాయి. కానీ దేవుడు ఆజ్ఞాపించినటువంటి విధి విధానాలు, పద్ధతులు మన సహవాసంలో ఉన్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, అలాంటి మందిరాలను మూసేయండి. కోవిడ్ ద్వారా దేవుడు 2 సంవత్సరాలు దేవుడు మందిరాలను మూసినా కానీ మనకు బుద్ధి రావు. ఎందుకు మూసాడనంటే మనం ఈ పాఠాలు నేర్చుకోవాలి. కానీ మనం ఏం చేసాం? ఎప్పుడప్పుడు కోవిడ్ తగ్గిపోతుందో మందులు ఎప్పుడు తెరుస్తారండి? ఎప్పుడు ఈ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి బట్టల షాపా, బంగారం షాపా ఎప్పుడు ఓపెన్ చేస్తారండి? షాప్ స్టార్ట్ అయిందండి. ఇది స్టార్ట్ అయ్యేది, క్లోజ్ అయ్యేటువంటివి షాపులు, స్టార్ట్ అయ్యేది, క్లోజ్ అయ్యేటువంటివి వ్యాపారాలు.
అందుకని దేవుని యొక్క సంఘం వ్యాపార సంస్థ కాదు, దేవుని సంఘం దేవుని బిడ్డలతో యేసుక్రీస్తు రక్తము చేత విమోచింపబడి రక్షింపబడినటువంటి దేవుని బిడ్డల మధ్య ఉండేటువంటి ఆ సహవాసముతో కూడినటువంటి ప్రజల సమూహం. ఇందులో ప్రేమకు స్థానం ఉంది, ఇందులో సహవాసానికి స్థానం ఉంది, ఇందులో ఒకరికొకరు ప్రాణాలు పెట్టుకోవడం ఉంది. ఇట్ ఈస్ ద రిలేషన్షిప్. లాక్డౌన్ వచ్చినప్పుడు భార్య భర్తలు విడిపోయారా, దూరంగా ఉన్నారు? చెప్పండి నాకు. లాక్డౌన్ వచ్చిందండి అందుకని భార్య భర్తలు క్లోజ్ అయిపోయారు, ఒకరికొకరు వేరైపోయారా? లాక్డౌన్ అయిపోయిన వెంటనే మళ్ళీ మీరు భార్య భర్తలు ఎప్పుడు కలుసుకున్నారండి అని అడిగారా? మీరు ఎవరైనా పెళ్ళైన వాళ్ళ గురించి ఎప్పుడు స్టార్ట్, ఈ సంసారం ఎప్పుడు స్టార్ట్ అయిందని అడిగారా? క్లోజ్ అవ్వడానికి ఇది ఒక సంస్థ కాదు, వ్యాపార కాలేజీ కాదు, ఇది స్కూల్ కాదు. ఇదేంటన్నమాట? ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్. ఇది ఒక సహవాసముతో కూడిన జీవితం. అందుకని ఈ మందిరము ఆరంభించడము క్లోజ్ చేయడం అనేది లేదు. మనం కలిసి జీవించేది, కోవిడ్ ఉన్నా కోవిడ్ లేకపోయినా, మనం అందరము అప్పుడప్పుడు కలుసుకున్నా కలుసుకోకపోయినా మనం కలిసి జీవించేది. అందుకని చర్చ్ లైఫ్, క్రిస్టియానిటీ ఈజ్ ఎ లైఫ్ స్టైల్. క్రైస్తవ్యం ఒక జీవన శైలి. దీనికి ఆరంభము క్లోజ్ అనేది ఉంది. పాత నిబంధనలో మందిరం ఉంది కాబట్టి దేవుడు అన్నాడు ఆ మందిరం ద్వారాన్ని క్లోజ్ చేయ, అనవసరమైన అగ్ని నేను ఆజ్ఞాపించలేదు, అగ్ని ఓడి తీసుకొస్తాను. అందుకే అన్నాడు, చదవండి ఆ మాట, మలాకి గ్రంథం 1:10 చదువుకున్నాం. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండానట్లు నా మందిరపు వాకిళ్లను మూయివాడొకడు మీలో ఉండిన ఎడల మేలు, మీ యందు నాకు ఇష్టము లేదు, మీ చేత నేను నైవేద్యములను అంగీకరింపనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. మనం అనుకుంటున్నాం ప్రార్థన చేసి దేవుడు వింటాడు, మన ఆరాధనలు వింటాడు అనుకుంటానే దేవుడు వింటలేదండి. మీ యందు నాకు ఇష్టం లేదని డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, యెహోవా సెలవిస్తున్నాడు, మీ యందు నాకు ఇష్టం లేదు, ఎందుకని నేను ఆజ్ఞాపించినటువంటి నిరర్థకమైనటువంటి అగ్నిని నేను తీసుకొస్తున్నాను. నేను ఆజ్ఞాపించని అగ్నిని తీసుకొస్తున్నాను మీరు. అంటే దేవుడు ఆమోదించని అగ్ని ఎందుకు? దేవుడు ఆమోదించని ఆరాధనలు జరుగుతున్నాయి, దేవుడు ఆమోదించినటువంటి ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి, మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. అంచేత సహవాసం అంటే సామూహిక జీవితము, రక్షణ సామూహికమైంది. సంరక్షణ, ప్రొటెక్షన్ ఎక్కడ పెట్టాడో తెలుసా దేవుడు? చాలా మంది అంటాడు నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడు. గుర్తుపెట్టు, నేను చెప్తున్నా, యెహోవా నీ రాకపోకలేదు నిన్ను కాపాడును. సహవాసములో ఉండి ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ అనేది సంఘానికి ఇచ్చాడు తప్ప వ్యక్తిగతంగా కాదండి. సంఘంలో ఉండేటువంటి నువ్వు అందులో ఉంటే నీకు వ్యక్తిగతంగా ప్రొటెక్షన్. కానీ నీ సహవాస జీవితం జీవించకుండా ఒంటరిగా నీకు నచ్చిన జీవితం నువ్వు జీవిస్తూ దేవుడు నన్ను కాపాడంటే దేవుడు కాపాడు. అందుకని ప్రొటెక్షన్ ఈజ్ కమాండెడ్ ఓన్లీ టు ద చర్చ్. అందుకని మనం అందరం ఇండివిజువలిస్టిక్ లైఫ్ స్టైల్, ఎవరి జీవితాలు మనం వాళ్ళని జీవిస్తాం. అందుకని నీకు ప్రొటెక్షన్ కావాలా, కాపుదల కావాలా, సామూహిక జీవితం జీవించు. రక్షణ సామూహికమైంది, సంరక్షణ సామూహికమైంది. అలాగే ఆశీర్వాదాలు, దేవుడు ఆశీర్వాదాలు ఎవరికి ఇచ్చారు తెలుసా? కొంతమంది అంటే దేవుడు నన్ను చాలా దీవించాడండి, బాగా దీవించాడండి, ఇల్లు ఇచ్చాడండి, పొలం ఇచ్చాడండి, స్థలం ఇచ్చాడు, కారు ఇచ్చాడు, గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు. నువ్వు బోస్ట్ చేయడానికి వీల్లేదు. ముస్లింలకు ఈ ఆశీర్వాదాలు ఉన్నాయి, హిందువులకు ఉన్నాయి, సిక్కులకు కూడా ఉన్నాయి. నీకున్న గొప్పతనమా? ఇవి కాదు ఆశీర్వాదాలు. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము అవి పరసంబంధమైన ఆశీర్వాదాలు. సంఘములో పెట్టాడు, ఆ సంఘానికి ఆశీర్వాదాన్ని ప్రామిస్ చేశాడు. నువ్వు ఆ సంఘంలో ఉంటే నీకు పరసంబంధమైన ఆశీర్వాదాలు, భౌతికమైనవి కాదు. భౌతికమైనవి కూడా వాటితో పాటు యాడ్ చేయబడతాయి. కానీ వ్యక్తిగతంగా దేవుడు నేను ఒక్కరిని దేవుడు దీవించాడు. ఇది ఎట్లా ఉంటుందని మీకు ఎంతో ముందు చెప్పాను. ఉదాహరణ చూడండి, శరీరంలోని మనమందరం క్రీస్తు శరీరంలోని అవయవాలం కదా. అవయవాలమైనప్పుడు ఎవరైనా వచ్చి చూడండి, ఒక్క చెయ్యి ఇంత లావెక్కింది అనుకోండి, మీరు అంటారు ఎవరి దగ్గర చూడండి నా చెయ్యిని దేవుడు ఎంత ఆశీర్వదించాడు అని అంటారా? చెయ్యి బాగా ఇంత లావెక్కింది అనుకోండి, బోధ చెయ్యి వచ్చింది అనుకోండి, దేవుడు చూడండి పాస్టర్ గారు నా చెయ్యి ఎంత ఆశీర్వదించబడింది అని అంటారా? అంటారా? ఆశీర్వాదమా? అది రోగం. అంటే ఒక్క చెయ్యే లావెక్కడము రోగం,
శరీరం అంతా లావెక్కడము ఆరోగ్యం. మీకు అర్థమైతే ఈ చెయ్యి 2 చేతులు బలాన్ని పుంజుకున్నాయి, 2 కాళ్ళు బలాన్ని పుంజుకున్నాయి, దేహదారోగ్యం సౌష్ఠవం వచ్చింది అంటారు, అది ఆరోగ్యం. అంటే ఆశీర్వాదం అంటే ఏంటి? అందరము ఏకరీతిగా ఆశీర్వదించబడ్డప్పుడే, అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుచున్నప్పుడే అది నిజమైన ఆశీర్వాదం. దేవుడు నన్ను ఒక్కడే దీవించాడంటే అది రోగం, అది జబ్బు. అందుకని ఆశీర్వాదము సామూహికమైనది. అంత మాత్రం కాదు, వాగ్దానాలు. దేవుడు వాగ్దానాలు ఎవరికి ఇచ్చాడు? చాలా మంది ఇండివిజువల్ వాగ్దానాలు పెట్టుకొని 31వ తారీఖు రాత్రి దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాలు ఏంటంటే, నీ పిండి పిసుకుతోటి గుడిలో నూనెని దీవిస్తాను, నువ్వు పైవాడి ఉంటావు, తలగా చేస్తాను, తోగా చేయను. ఇవన్నీ సందర్భ రహితమైనటువంటి వాగ్దానాలు కోరుతారు. దేవుడు ఏ ఒక్క వ్యక్తికి ఇండివిజువల్ గా వాగ్దానం చెయ్యడు. వాగ్దానం సంఘానికి చేశాడు. ఆశీర్వాదం సంఘంలో పెట్టాడు. నువ్వు సంఘంలో ఉంటే నీకు ఆశీర్వాదం. వాగ్దానం సంఘంలో ఉంది, నువ్వు సంఘంలో ఉంటే నీకు సంఘంలో వాగ్దానం. అట్లాగని పరిశుద్ధత, జయ జీవితం. కొంతమంది ఒంటరిగా పోరాడుతున్నానండి. నువ్వు ఒంటరిగా పోరాడినంత కాలము నీవు పడిపోతూనే ఉంటావు. చాలా మంది సాతాను మీద ఎందుకు జయం రావట్లేదు, పాపం మీద ఎందుకు జయం రావట్లేదు, ఇటువంటి చెడ్డ తలంపుల మీద ఎందుకు జయం రావట్లేదు, ఎందుకు ఈ లోకంలో ఉండేటువంటి లోకత్వం మీద ఎందుకు జయం రావట్లేదు మనకి? నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావు కాబట్టి నీకు జయం రావు. మన పోరాటము ఏమన్నాడు? మనము పోరాడున్నది ప్లూరాలిటీ. మనము అంటే మనం కలిసి పోరాడాలి. మన పోరాటం అనేది సామూహికమైనటువంటిది. అంటే సామూహికంగా నీవు సహవాసములో జీవిస్తూ పోరాడుతుంటే పాపాన్ని జయిస్తావు, లోకాన్ని జయిస్తావు, సాతాను జయిస్తావు. ప్రతి శోధన మీద నీకు జయం. అది జయ జీవితం రావాలంటే సామూహికంగా చేయాలి. అంతేగాని చాలా మంది ఇండివిజువల్ గా ఎవరి జీవితం వాడు జీవించేసి నాకు పాపం మీద జయం రావట్లేదండి, చాలాసార్లు పడిపోతున్నాను సార్. పడిపోతూనే ఉంటావు జీవితాంతమును. అలాగే పరిశుద్ధతలో ఎదగాలన్నా నేను నీతో, నువ్వు నాతో రిలేషన్షిప్ లో జీవించకపోతే మనము పరిశుద్ధతలో ఎదగలేము. అందుకే చాలా మంది జయ జీవితం లేదు ఉందనుకుంటున్నారు. ఇండివిజువల్ గా ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యి వెళ్ళినంత మాత్రాన నువ్వు పరిశుద్ధతలో ఎదగలేవు. ఆశీర్వాదము లేదు, వాగ్దానము లేదు, జయ జీవితము లేదు, రక్షణ లేదు, ఇంకా సంరక్షణ కూడా లేదు. ఇవన్నీ దేవుడు ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. ఇప్పుడు నీవు నేనేం చేయాలి? సంఘములో ఉండే ఇతర దేవుని బిడ్డలతో కలిసి జీవించాలి. కలుసుకొని వెళ్ళిపోవడం కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులు ఎన్నుకున్నప్పుడు ఏం చేశారు? మీకు బైబిల్ క్లాస్ పెడతారు కదా, వారానికి ఒకసారి రండి అన్నాడా? చెప్పండి. యేసు ప్రభు తన శిష్యులతో ఏం చెప్పాడు? ప్రతి మండే మీకు బైబిల్ క్లాస్, నెలకు ఒకసారి సెమినార్ అన్నాడా? ఏం చేశాడు యేసు ప్రభు? 12 మంది శిష్యులు తమకు కలిగిన వాటన్నిటిని విడిచిపెట్టి యేసయ్యతో జీవితాంతం ఉండిపోయారు. దట్ ఈస్ ద క్రిస్టియన్, దట్ ఈస్ ద డిసైపుల్షిప్. మనకు కలిగిన వాటన్నిటిని విడిచిపెట్టి మనం ప్రభువుని వెంబడించడం, ఇతర దేవుని బిడ్డలతో కలిసి సహవాసంతో జీవించడం, మనకుండేటువంటి ఈగోని, అహంకారాన్ని అన్ని వదులుకొని మనల్ని మనం తగ్గించుకొని మనం ఇతర దేవుని బిడ్డలతో కలిసి జీవించే జీవితమే అది నిజమైన శిష్యత్వం. అందుకని క్రిస్టియానిటీ ఈజ్ ఎ ఫుల్ టైం లైఫ్, పార్ట్ టైం కాదు. అందుకే అలాంటి సామూహికమైన జీవితం మనం జీవిద్దాం. ఇవి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. ప్రభు మనకి దీవించిన